హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము మరి కోదాడ రూరల్ మండలం అండి గుడిబండ గ్రామంలో ప్రజలకు ఉద్దేశించి సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు ఈరోజు మా హెడ్ కానిస్టేబుల్ జంగం శ్రీనివాసరావు గారు మాట్లాడుతుండే సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ అండి. నమస్తే చూడండి అందరు కూడా. ఈరోజు మీకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున వచ్చినామండి. మేము సైబర్ నేరాలు అంటే ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేసుకొని మీ అమౌంట్లని వాళ్ళు వాళ్ళ అకౌంట్లో కొట్టేసుకుంటారు. ఇవి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ ఉపయోగించి కానీ వాళ్ళు మీ సమాచారాన్ని, మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని సేకరించుకొని మీ కాల్ చేసి అడుగుతారు. మీకు కాల్ చేసి అడిగినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇవి చెప్పొద్దు, ఏవి ఓటీపీలు కానీ, ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంకుకు లింక్ చేస్తాం, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అని అంటుంటారు. అవి చెప్పొద్దు. మేము బ్యాంక్ వచ్చే పని చేసుకుంటామని చెప్పాలి. ఆ నెంబర్లు ఎవరికి తెలియపరచొద్దు. ఒకవేళ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లలో కాల్ చేసి ఎవరన్నా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే అప్పుడు మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీ డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. మీరు ఏం చెప్పినా ఎవరికి కూడా చెప్పొద్దు ఎలాంటి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిరంటే ఇది పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎవరికి ఇచ్చినది తెలుసు కదా, మీరు ఎవరికి ఇచ్చారండి. అలా ఆయనకి ఇచ్చిన సార్ అని గుర్తుంటుంది. ఆయన వేరే ఏం చేయలేడు. ఇక్కడ వాళ్ళది వేరే, వీళ్ళది వేరే. మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే చెప్పాలి కదా వీళ్ళకి, మరి పని చేసిన దగ్గర. ఇక్కడ ఇస్తే ఏం కాదు. ఇవి గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వద్దు. గుర్తు తెలియని వ్యక్తులకు ఇస్తే ఏమైందంటే గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే మీ నెంబర్ల మీద ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఈ అకౌంట్ నెంబర్లన్నీ లాగేసుకుంటారు వాళ్ళు. మీరు కూడా నడిచిపోయేటప్పుడు ఇట్లా బంగారం ఉందిగా అమ్మ మెడలో, దాన్ని ఏం చేయాలి మనం? ఇట్లా బయట చెంగుతో ఇట్లా కప్పుకొని పోవాలి. మనం అందరికి కనపడినట్టు పోతే వాడు గుంజుకొని పోవాలి. దానికి మనం కవర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దొంగలు అపరిచిత వ్యక్తులు మీ మెడలో గుంజుకుపోతే మీరు గట్టి కేకలు అయ్యో యో దొంగ దొంగ అని కేకేస్తే చుట్టుపక్కల అలర్ట్ ఎదురు వాడు అప్పుడే అప్రమత్తం వాడు వెళ్ళిపోతాడు మిమ్మల్ని దగ్గర. మీ దగ్గర దొంగతనం చేయకుండా ఓకేనమ్మా. అరవాలి, గట్టిగా అరవాలి. గుంజుతారు కాబట్టి గట్టిగా అరవాలి. కొత్త వ్యక్తి మీ దగ్గర వచ్చిందంటే దొంగడు అని అర్థం చేసుకోవాలి. కొత్త వ్యక్తి ఎందుకు వస్తారు మీ కాడికి? మీ అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకుంటాడు. మీ బంగారంలో అర్థమైందా? మీ బంగారం తీసుకునే ఆస్కారం ఉంది కాబట్టి మీరు గట్టిగా అరవండి. లబోదీ పరిచిరనుకో చుట్టుపక్కల గ్యాదర్ అయితే వాడు పోలేడు. ఎటు కూడా వాడు బండి మీద కానీ ఒంటరి కానీ వాడు పోలేడు. కాబట్టి దొరుకుతారు ఎవరికోడికి. ఓకేనా? అందరూ అప్రమత్తంగా ఉండండి. మీ అకౌంట్ నెంబర్లు ఎవరు పడతారో చెప్పమాకండి. మీ బ్యాంకు గురించి మాట్లాడుతారు. రంగన్న, భీమన్న, నీ ఓటీపీ చెప్పండి. రుద్దితే బ్యాంకులు ఎవరు ఫోన్ చేయరండి. గ్యాస్ ఆఫీసులు ఎవరు మీకు ఫోన్ చేయరు. ఓకేనా? మీరు సైబర్ క్రైమ్ నేరస్తులే. దొంగడైతే వాడు ఒక రూమ్లో కూర్చొని టెక్నాలజీ అంటే కంప్యూటర్ సాయంతో మీ అర్థమైనా చేస్తారు. కాబట్టి అలాంటి లింకులు నొక్కమాకండి. దయచేసి ఆ లింకులు నొక్కితే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. వారి అకౌంట్లో పోతాయి. ఒకవేళ తెలియక నొక్కిరనుకో వెంటనే ఏం కాదు, 193 కాల్ చేయండి. మీరు 100 నెంబర్కి ఫోన్ చేస్తారా? 100 నెంబర్ ఐడియా ఉందా? 100 నెంబర్కి ఫోన్ చేస్తారమ్మా. అట్లనే 1930 కాల్ చేయాలి. మీ అకౌంట్లో డబ్బులు పోతే గొడవైనప్పుడు 100 కాల్ చేస్తారు. 100 నెంబర్కి దీనికి సపరేట్గా ఇంగింది 1930 1930 కాల్ చేయాలి. ఓకేనమ్మా? అందరు జాగ్రత్త. ఓకేనమ్మా? వాళ్ళు ఏం చేశారంటే భార్యాభర్తలు ఇద్దరు డబ్బులు తీసి అని కార్డు ఆయనకి ఇచ్చారు. ఆయనకిస్తే ఆయన ఏం చేసిండు, కార్డు తీసిండు, కార్డు అలా పెట్టి పిన్ నెంబర్ చెప్తారు కదా, ఆ పిన్ నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత అడిగిరో అంత తీసిచ్చారు. 5,000 తీయమన్నారంట. 5,000 తీసిచ్చారు. తీసిచ్చిన తర్వాత ఏమైందంటే కార్డు ఇచ్చేటప్పుడు ఏం చేసినట్టే ఈయన కార్డు వాళ్ళకిచ్చి ఆ కార్డు ఈయన ఉంచుకున్నాడు. మాయ జరిగింది. చదువు రాదు. ఏటీఎం కార్డు ఆయన కార్డు వీళ్ళకి ఇచ్చేసి ఆ కార్డు ఈయన తీసుకొని పోయి ఏం చేసిండు, పెట్రోల్ బంక్ కాడ కమిషన్ మీద డబ్బులు ఇస్తారు. 30,000 గుంజిండల్లా. ఈ డబ్బులు పోతా ఉన్నాయి. వాళ్ళకి ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు పోతున్నాయని వాళ్ళు బ్యాంకుకి పోతే బ్యాంకులో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపిరు. మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ అయ్యే అయిపోయినాయి. 30,000 పోయినాయి. అందుకే అమ్మా అపరిచితమైన వ్యక్తులకి మీరు మీ ఏటీఎం కార్డులు ఎవరికి ఇవ్వద్దు. ఓకేనా? ఇవ్వద్దు. మీ కుటుంబ సభ్యులకి ఇవ్వండి, పిల్లలు కానీ మీకు ఎవరికైనా ఇవ్వండి. చూసిరా ఏం జరిగింది? బయట వాళ్ళకి ఇవ్వద్దు. అదే ఏటీఎం కార్డు, ఇది ఏటీఎం కార్డు, మన కార్డు అనుకో నేను జీలో పెట్టుకున్నాను. ఇలా కార్డు ఆలోచించబట్టి పిన్ నెంబర్ చెప్పాడుగా, పిన్ నెంబర్ చెప్పేసరికి ఈడు పోయి బయటకు ఉంచుతుండగా పిన్ నెంబర్ చెప్తే అప్పటికే 30,000 పోయినాయి. లాభోది పోయి బ్యాంకుకి పోతే అలా డబ్బులు 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయంట డబ్బులు. ఇప్పుడు మన కష్టపడతాం, దొంగడికి కష్టం ఉండదు. వాడు మన దగ్గర డబ్బులు మొత్తం స్వాహా చేయాలి వాడికి అంతే. అట్లా చేస్తారు. అందుకే మీరు అందరూ జాగ్రత్తగా చెప్తారు పోలీస్ యంత్రాంగం. ఓకేనా? మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రోజుకు ప్రోగ్రాం పెడతాం ప్రజలను ఉద్దేశించి. ప్రజల్లో క్షేమంగా ఉండాలని. ఓకేనా? రోజుకు 1-2 ప్రోగ్రాంలు పెడతాం. ఇట్లాంటి ఇలా మీ ఊరు మొత్తం చెప్పాలి. పెద్దమ్మ మీ నెల్లకొండపల్లి ఖమ్మం జిల్లా మొత్తం
రేపటికల్లా సూర్యాపేట జిల్లా పోలీసులు కోదాడ నుంచి అని చెప్పాలి. ఓకేనా? రైట్, అందరూ జాగ్రత్త. మరి అలాంటి మోసపోవద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏదైనా మీ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంకులో వేసుకుంటూ దాచుకోండి, పోస్ట్ ఆఫీస్లో దాచుకోండి. మీ డబ్బులు ఎక్కడ పోవు, దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఓకేనమ్మా? ఎవరికి పడితే వాళ్ళకి వడ్డీలు కూడా ఇవ్వకండి, రోజులు బాగలేవు. ఓకేనమ్మా? ఇది మాకు తెలుసు అనమాట. ఎందుకంటే మా పోలీస్ స్టేషన్కి వస్తారు, డబ్బులు పోయి లబోదీ మొత్తుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి అమ్మా? అట్లా పోవద్దు, పోగొట్టుకోమాకండి. ఓకేనమ్మా? ఓకే, అందరూ డబ్బులు వడ్డీలకి ఇవ్వకండి, కమ్మగా తినండి. ఫస్ట్ మన ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు. సరే ఆపలేమ్మా, మేము చెప్తాంలే. ఓకే ఓకే సరే, ఓకే, జాగ్రత్త. మరా మీరందరూ సంతోషంగా ఉంటే మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా సంతోషంగా ఉంటుందమ్మా. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే మాకు 100 నెంబర్ ఫోన్ చేయండి. ఓకేనా? 100 అండి. ఓకేనమ్మా? అందరూ జాగ్రత్త. మరి ఓకేమ్మా? బాయ్, మీరందరూ జాగ్రత్త. ఓకే ఓకే అమ్మా. ఓకే, రైట్ 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 రైట్.